శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీళ్ళకి వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14 ఉండడం జరిగింది. అంటే 14 వ్యయం అవ్వడం వల్ల ఈ సంవత్సరంలో జాతకుడు ఏదో ఒక బృహత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది పిల్లలకు పెళ్లి చేయడం కానీ, ఇల్లు నిర్మించడం కానీ, ఇదంటే వ్యాపారం పెంచడానికి ఎక్కువ వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం 5 ఉన్నప్పటికీ కూడా జాతకుడు గతంలో సంపాదించిన ధనాన్ని ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 4, అంటే ఇంచుమించుగా సరిసమానంగా ఉండడం జరిగింది. అది రాజపూజ్యం అవమానం అన్నది మనం చేసే చర్యలను బట్టి, మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి, మనం చేసే పనులు బట్టే గౌరవం అవమానం జరుగుతుంటుంది. కాబట్టి దానికోసం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఈ ఆదాయ వ్యయం కూడా ఏంటంటే మనం కష్టపడిన దాన్ని బట్టి, చేసే మంచి పనులు బట్టి, మన బాధ్యతలను బట్టి చెప్తుంటుంది. కాబట్టి మరి వ్యయం 14 ఉన్నంత మాత్రాన పెద్దగా ఏమీ నష్టపోవడం ఏమి ఉండదు. ఆదాయం 5 ఉన్నంత మాత్రాన మనం ఏ అవసరాలు ఏమి ఆగిపోవు. ఇది కేవలం మీరు ఒక సూచనగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా వ్యయం ఉన్నప్పుడే ఆ జాతకుడు ఆ సంవత్సరంలో ఎక్కువ సౌకర్యాలని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతూ ఉంటాడు. బట్ ఏదైనా ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని, గురుల ఆధారంగా మనం సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం. మరి వృషభ రాశి వారికి సంవత్సరం అంతా శని భగవానుడు లాభస్థానంలోనే ఉంటాడు. అందువలన లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో వృషభ రాశిని చూడటం వల్ల మరి వృషభ రాశి వారు చాలా క్రమశిక్షణతో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఏదో సూచనగా అదే అవుతుందంటే మాత్రం ఏ పని జరిగే అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే శని యొక్క దృష్టి ఒక రాశి మీద పడినప్పుడు ఆ జాతకుడు జీవితంలో ఎంత కష్టపడి, ఎంత నిజాయితీగా, ఎంత క్రమశిక్షణతో ఉంటే జాతకుడు యొక్క అభివృద్ధి అంత బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఎవరైతే విద్య కంప్లీట్ చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలోనే ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే గతంలో నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం అన్నది బాధ్యతలు పెరగడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మరి 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు జాతకుని యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అంటే దేనికి సంబంధించిన శని భగవానుడు మరి వృషభ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి. అంటే రాజ్యాధిపతి అంటే మన యొక్క బాధ్యత, ఉద్యోగం, జీవనోపాధి, దైనందిన జీవితంలో ఏ విధంగా ఉంటుంది, పెద్దవారిని పెంచవలసిన బాధ్యత, పిల్లల్ని చదివించిన బాధ్యత, ఇవన్నీ కూడా కర్మస్థానంలో ఉంటుంది. అంటే మనం జీవితంలో ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం అనేది దశమ స్థానం బట్టి మన బాధ్యతలు చెప్తూ ఉంటాయి. అటువంటి బాధ్యతలు చాలా వరకు ఈ సంవత్సరం మీరు ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి కంప్లీట్గా మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చి వారు తృప్తి పడే విధంగా మీరు ప్రవర్తించడం జరుగుతుంది. అలాగే దైవభక్తి, భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. దైవబలం, గురు కృప లభిస్తూ ఉంటుంది. అంటే విద్యది పూర్తవడం, దానికి సంబంధించిన ఫలితాలు రావడం, గురువు ఎప్పుడైతే మీకు సంపూర్ణంగా విద్య మనస్ఫూర్తిగా చెప్పాడో ఆ విద్య ద్వారా మీకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండడం జరుగుతుంటుంది. ఓవరాల్గా శని భగవానుడి యొక్క ఆశీస్సులు, లాభం కలగాలంటే జాతకుడు కంపల్సరిగా తనకు తానే కష్టపడవలసి ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా క్రమశిక్షణతో ఉన్నప్పుడు 100కి 100 రూపాయలు ఈ సంవత్సరం వృషభ రాశి వారు వాళ్ళ యొక్క జీవితం సెటిల్ అవ్వడం అన్నది 100% జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మనకి రాహు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే వృషభ రాశి అధిపతి శుక్రుడికి రాహు మిత్రగ్రహం కాబట్టి అటువంటి మిత్రగ్రహం దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల ముఖ్యంగా ఇది సినిమా ఇండస్ట్రీ ఎవరైతే ఇది వృషభ రాశి ఎక్కువగా శుక్రుడు అధిపతి కాబట్టి కళలు, ఈ యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్, అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉంటారో వారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే అవకాశాల కన్నా మీరు మీ యొక్క టెక్నాలజీని మార్చుకొని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతూ కొత్త టెక్నాలజీ అమలు చేయడం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి ప్రతిభకు గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ వారు మాత్రం కంప్లీట్గా వారి యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కానీ, అలాగే రైల్వే సంబంధించింది కానీ, ఎయిర్లైన్ సంబంధించింది కానీ, ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి 100% డిసెంబర్ 5వ తారీఖు లోపు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు దశమం బాగుంది, అటు ఏకాదశం బాగుంది. దాంతోపాటు మనకి ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా ఈ రాశి వారు ప్రయత్నం చేయాలే తప్ప వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు స్థిరాస్తి సంపాదించాలంటే చాలా కష్టపడి ఉంటుంది. ఎంత, ఎక్కడ ఇల్లు కొందాం, ఎటువంటిది కొందాం, ఇన్స్టాల్మెంట్లో కొందాం, ఏ ఊళ్ళో కొందాం, ఇటువంటి తర్జన భర్జనలోనే కాలం అంతా నడిచిపోతూ ఉంటుంది. అలాగే మీ చేతిలో ఉన్నటువంటి ఆస్తిని కూడా కాపాడుకోవడం అనేది అంత కష్టం అవుతూ ఉంటుంది. సో ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు ఈ సంవత్సరం ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మీకు గురువు మరి ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు వరకు ధనస్థానంలో ఉండడం వల్ల జూన్ 1వ లోపు మీరు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా ఒక పెళ్లి శుభకార్యం లాంటిది జరగడం కానీ, మీ కుటుంబంలో యొక్క సంతానం సంఖ్య పెరగడం వల్ల, అంటే ఎవరో ఒకరికి డెలివరీ అవ్వడం ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు తృతీయ స్థానంలో ఉచ్చస్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే టీచింగు, లాయర్స్ అలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి అనేది తప్పకుండా వస్తుంది. మీ యొక్క సూచనలు, సలహాలతో ఇతరులు కొంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి గురువు జూన్ 1 తర్వాత విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే 3లో వచ్చిన గురువు 3, 7, 11 స్థానాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆలోచించినప్పుడు మరి వృషభ రాశి వారికి ఈ రాబోయే పరాభవనామ సంవత్సరం అన్నది వాళ్ళ జీవితంలో అత్యున్నతంగా గొప్ప సంవత్సరంగా మిగిలిపోయే అవకాశం ఉంది. అటు శనిగ్రహ అనుగ్రహం ఉన్నది, రాహుగ్రహ అనుగ్రహం ఉంది, అలాగే గురుగ్రహ అనుగ్రహంతో జాతకుడు సంపూర్ణంగా తనతో పాటు తన కుటుంబాన్ని కూడా వృద్ధిలోకి తీసుకొని ఆయురాగ్య ఐశ్వర్యాలతో తొలతూగే అవకాశం ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా, అంటే పరాభవ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల, ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు గత జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే ఈ గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25, 26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే
ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమెకు కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.